హాయ్ హలో నమస్తే, నేను మీ విజయలక్ష్మి. ఫుడ్ డెలివరీలో మనం బిజీగా ఉంటే భారతదేశంలో భవిష్యత్తుని ఏలే ఆవిష్కరణలో చైనా చాలా బిజీగా ఉందంట. ప్రపంచవ్యాప్తంగా చైనా కృత్రిమ మేధ కంపెనీ డీప్ సీక్ పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతున్నాయి. చైనా కార్ల కంపెనీ బీడ్ అమెరికా అధ్యక్షుడికి చోదక శక్తి అయిన ఎలన్ మాస్క్ కార్ల కంపెనీ టెస్లాకు సవాల్ విసురుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలకు అంతే ధీటుగా చైనా కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి సై అంటే సై అంటుందట. చైనా సరుకు అని మనం చిన్న చూపు చూసే సంగతులు ఎన్నో ఉన్నాయి. చైనా సరుకు బరువుతో సరితూగగల మార్కెట్లు ప్రపంచంలో ఉన్నాయా అని తరచి చూడాల్సిన సందర్భంలో ఉన్నామని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ చైనా స్టార్టప్ కంపెనీల మధ్య వ్యత్యాసాలను వెత్తి చూపుతూ అజ్ఞాత వ్యక్తి తయారు చేసిన ఒక పోస్టు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. దానిని నేను తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చెబుతున్నాను. భారత్ స్టార్టప్ కంపెనీలు వెలుగుతున్న రంగాలు, వాటి యొక్క పర్యవస్థానాలు. ఫుడ్ డెలివరీ యాప్స్. నిరుద్యోగ యువకులు తక్కువ వేతనానికి ఇందులో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తుంటారు. డబ్బున్న వారు కాలు కదపకుండా ఈ యాప్స్ ద్వారా ఆహారం తెప్పించుకుంటూ ఉంటారు. అందమైన ఐస్ క్రీంలు, కుకింగ్ యాప్స్. ఆరోగ్యకరమైనవి అని ఉదరగొడతారు. ఐస్ క్రీం ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అందరికీ తెలుసు. కిరాణా సరుకులు. ఇంటికి కావలసినవి వెళ్ళి తెచ్చుకునే ఓపిక తీరిక లేని జనాన్ని మరింత బద్ధకస్తులుగా తయారు చేసే యాప్స్. బెట్టింగ్ యాప్స్. జూతాన్ని ఒక ఆటగా మార్చారు. చివరికి జూదం ఒక వ్యసనం అయింది. కష్టపడి పనిచేసి సంపాదించడం మర్చిపోతున్నారు. చైనా స్టార్టప్ కంపెనీలు వెలుగుతున్న రంగాలు, వాటి యొక్క పర్యవస్థానాలు. ఈవీ బ్యాటరీ టెక్నాలజీ. ప్రపంచ ఎలక్ట్రానిక్ కార్ల మార్కెట్లను చైనా బీడ్ లాంటి కంపెనీలు శాసించే స్థాయికి ఎదిగాయి. సెమీ కండక్టర్స్, ఏఐ. భవిష్యత్తుని ఏలే చిప్పుల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద విపరీతంగా పెట్టుబడులు పెడుతుంది చైనా. పరిశోధనలు జరుపుతూనే ఉంది. రోబోటిక్స్, ఆటోమిషన్స్. ప్రపంచంలో ఇంకెవ్వరూ అందుకోలేనంతగా పరిశ్రమల్లో రోబోలతో పనులు చేయించుకుంటుంది. కృత్రిమ మేధతో ఉత్పత్తిని ఊహకందనంతగా పెంచుకుంటుంది. గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్. ఆలీబాబా, డీజేఐ, షైన్ లాంటి ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో సరుకును చేరవేయగల సప్లై చైన్లను నిర్మించుకుంటుంది. డీప్ టెక్ మౌలిక వసతులు. అంతరిక్ష పరిశోధనలు, శాటిలైట్ కమ్యూనికేషన్స్, హై స్పీడ్ రైళ్లు, పునర్వినియోగ ఇంధనాల మీద విపరీతంగా ఖర్చు పెడుతుంది. అయితే ఏంటట, వికసిత్ భారత్ లో బట్వాడా కంపెనీ జొమాటో అన్నం వడ్డదు, హోటళ్లు నడపదు, కానీ 1,00,000 కోట్ల కంపెనీ అయిందా లేదా? అదే మన టార్గెట్. ఇండియా ఈజ్ షైనింగ్, ఇండియా ఈజ్ సింప్లీ ఈటింగ్ కదండి. మా స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్